హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి మనం డైరెక్ట్గా నార్మల్గా మనకి మార్కెట్లో దొరికే జెల్లీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వీకీఫీల్డ్ కంపెనీది తీసుకొని నేనైతే ట్రై చేసా అసలు అది హిట్ రెసిపీయా కాదా అని చెక్ చేయడానికి. సో నేనైతే ట్రై చేసా, ఇది ఎట్లా వచ్చింది, ఎలా తయారు చేయాలనేది చూపించబోతున్నా. జెల్లీ అయితే పర్వాలేదు, అంటే మనకి నార్మల్గా వాటరీ సబ్స్టెన్సీ ఎక్కువగా ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియోస్లో నేను ఏంటంటే ఇంట్లో కూడా హోమ్ మేడ్ జెల్లీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం ఇక్కడ వీకీఫీల్డ్ వాళ్ళది జెల్లీ ప్యాకెట్ అనేది తీసుకున్నాం. దీనిలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పింక్ కలర్లో మీకు కనిపించేది షుగర్ ప్లస్ దాని ఎసెన్స్ అనమాట, అంటే ఎమల్షన్ టైప్ వేశారు ఫ్రాగ్రెన్స్ కోసం. నేను తీసుకున్నది రాస్బెర్రీ ఫ్లేవర్. సో మీరు చాలా ఫ్లేవర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి, లైక్ మ్యాంగో ఉంది, కచ్చా మ్యాంగో ఉంది, అండ్ అలాగే ఆరెంజ్ ఉంది, అండ్ స్ట్రాబెర్రీ కూడా ఉంది. నేనైతే రాస్బెర్రీ అనేది తీసుకున్నా. రాస్బెర్రీ ఒకసారి నేను ఐస్ క్రీమ్ తింటే చాలా నాకు నచ్చింది అనమాట, రాస్బెర్రీ ఫ్లేవర్. సో అందుకే నేను ఇది తీసుకున్నా. అండ్ ఈచ్ ప్యాకెట్ ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ కట్ చేస్తున్నాను. దాని లోపల ఈ చిన్న షాషే అనేది ఉంది. ఇది ఏంటంటే మనకి జెల్లీని థిక్నెస్ చేసే ఏజెంట్ అనమాట. దీన్ని కూడా నేను టేస్ట్ చూసా, ఇది కొంచెం అజీబ్సా లాగా ఉంది, అంటే కొంచెం సాల్టీగా పుల్లగా అట్లా ఉందన్నమాట. సో ఈ రెండిటిని ఇట్లా మనం తీసుకొని ప్యాకెట్ని అయితే కట్ చేసుకొని మొత్తం దీన్ని కలుపుకోండి స్పూన్తో కలపడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఆ థిక్కింగ్ ఏజెంట్ అంతా ఒక చోటే పడిపోయి ఒక చోట థిక్గా ఒక చోట పల్చగా ఉండకుండా మనం వాటర్లో వేసి బాయిల్ చేసినప్పుడు అన్ని చోట్లకి వెళ్ళి మనకి థిక్కింగ్ ఏజెంట్ అనేది నీట్గా మిక్స్ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా ఈ టిప్ని అయితే ఫాలో చేయండి. అండ్ మీకు ముందుగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే ఒక ప్యాకెట్కి వచ్చేసి మనం హాఫ్ లీటర్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 1 లీటర్ అనే వాటర్ తీసుకున్నాను. 1 లీటర్ వాటర్ తీసుకొని ముందు దాన్ని బాయిల్ చేసుకుంటున్నా కొంచెం. సో నార్మల్ వాటర్ ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక, అంటే బాయిల్స్ వస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు మనం ఈ ప్యాకెట్ కట్ చేసుకొని పెట్టుకున్న షుగర్ అండ్ థిక్కింగ్ ఏజెంట్ అనేది దానిలో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు నార్మల్గా గ్యాస్ మీద చేస్తున్నట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు చేయండి. అండ్ ఒకవేళ బాయిల్స్ రావడం కోసం మీరైతే హై స్టేజ్లో కూడా పెట్టుకొని మీరు బాయిల్స్ అయితే తప్పించవచ్చు. వన్స్ బాయిల్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పౌడర్ అనేది వేసుకొని తిప్పుతూ ఉండండి. ఇది మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం తీసుకున్న దాంట్లో షుగర్ అనేది క్వాంటిటీ ఉంది కాబట్టి ఒకేసారి వేడి తగిలినప్పుడు షుగర్ క్యారమలైజ్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. సో అందుకే మీరు వెంటనే తిప్పుతూ ఉండడం వల్ల షుగర్ అనేది తొందరగా డిజాల్వ్ అయిపోతుంది మన వాటర్ తీసుకున్న దాంట్లో. సో అప్పుడు మనకి ఎలాంటి లమ్స్ కూడా ఫామ్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది అనమాట జెల్లీ. అండ్ ఇది ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. నేను ప్రస్తుతం ఇప్పుడు కొంచెం హైలో పెట్టాను కదా, ఇది బాయిల్స్ రాగానే నేను ఏం చేస్తానంటే కొంచెం లో ఫ్లేమ్లోకి అయితే కన్వర్ట్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే మనం ఇది ఎంతవరకు బాయిల్ చేయాలి అంటే ఫస్ట్ మనం వేసిన వెంటనే అది వాటర్ సబ్స్టిట్యూట్ లాగానే ఉంటుంది, సబ్స్టాన్సెస్ లాగా. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం థిక్ అవుతుందన్నమాట. మనం అది టెస్ట్ చేసుకోవాలి, అది థిక్గా ఉందా, మన చేతికి జిగురుగా తగులుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు నేను చెక్ అయితే చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ మనకి థిక్గా వచ్చింది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది చూడటానికి వాటరీగానే ఉంది, కానీ టచ్ చేసి చూసినప్పుడు నా చేతికి చూడండి పింక్గా అంటుకుంది. సో ఆ పింక్ ఏంటంటే జెల్లీగా ఫామ్ అవుతుంది కాబట్టి మనకి చేతికి అలా అంటుకుంది అనమాట. అండ్ ఇక్కడ నేను 2 గ్లాస్ బౌల్స్ అయితే తీసుకున్నా. మీరు చిన్న చిన్న కంటైనర్స్లో కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ టైం ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎట్లా వస్తుందో ఏంటో అని గ్లాస్ బౌల్స్లో అయితే తీసుకున్నాను. ఇట్లా 2 గ్లాస్ బౌల్స్లో తీసుకొని 500 ml వచ్చేంత వరకు నేను రెండిట్లో డివైడ్ చేసుకున్నా. అండ్ మనం ఎంత బాగా తిప్పితే గరిటె పెట్టి అంత బాగా ఇది డైల్యూట్ అవుతుందన్నమాట. సో ఇది ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ టెంపరేచర్ వచ్చేదాకా బయటే ఉంచి తర్వాత లిడ్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నా. నేను ఇది ఓవర్ నైట్ అయితే వదిలేసాను ఫ్రెండ్స్. మీరు 5 to 6 అవర్స్ పెట్టుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా కన్స్యూమ్ అయితే చేసుకోవచ్చు. అంటే నేను అనుకున్న బాగా థిక్గా అవుతుంది
అవుతుందేమో అని చెప్పేసి ఓవర్ నైట్ అంతా వదిలేసా, కానీ కాదు, ఇది మనకి మార్కెట్లో ఎలా దొరుకుతుంది వాటర్ అండ్ అలాగే జెల్లీ ఫార్మేట్. సో అట్లానే ఉందన్నమాట. నేను తర్వాత డీమౌల్డ్ చేశాను. డీమౌల్డ్ చేశాక ఇట్లా ఉంది. సో కట్ చేసి మీకు చూపిద్దామంటే నా చేతిలో నుంచి జారిపోతూ చేతికి అస్సలు అందకుండా ఉందన్నమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఇట్లా పెద్దగా చేసుకొని కట్ చేసి పిల్లలకి ఇచ్చినా ఓకే, లేదు అంటే పిల్లలకి ఆ జెల్లీ ఆ టెక్స్చర్ క్యూబ్స్లో ఉండేటట్టే కావాలి అంటే కనుక మీరు డిఫరెంట్ మౌల్డ్స్లో వేసుకొని వాళ్ళకైతే సెట్ చేసి ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.